తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేంద్ర బడ్జెట్ అనగానే సామాన్యులతో పాటు రైతులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఈసారి కూడా అదే ఆసక్తి కనబరుస్తున్నారు. 2026 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరగటమే కాకుండా పీఎం కిసాన్ లబ్ధిదారులకు శుభవార్త వినిపించే అవకాశం ఉందన్న వార్త వినిపిస్తున్నటువంటి సమయంలో పెంపు ఉంటుందని ఆశిస్తున్నారు. మరి పెంచితే ఎంత పెరిగే అవకాశం ఉంది? రైతును రాజు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం ఏటా 3 విడతల్లో 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని పెంచాలనే డిమాండ్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. పలు రాష్ట్రాలు కూడా గట్టిగా కోరుతున్నాయి. గత బడ్జెట్ సమయంలో కూడా పెంచుతారనే వార్త వచ్చినటువంటి నేపథ్యంలో రైతుల ఆశల మీద కేంద్రం నీళ్లు జల్లింది. దీంతో ఈ బడ్జెట్లో తప్పనిసరిగా కేంద్రం రైతులకు శుభవార్త అందిస్తుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. సాగు ఖర్చులు పెరగడంతో ఈ మొత్తాన్ని 8,000 లేదా 10,000 వరకు పెంచవచ్చని మాట వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే కోట్లాది మంది రైతులకు అది పెద్ద ఊరట కలిగించే విషయం. ఇక ఇప్పటికే 21 విడతలు విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. తదుపరి 22వ విడత నగదు ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉండటంతో బడ్జెట్ ప్రకటన తర్వాత పెరిగిన మొత్తాన్ని ఆ విడత నుంచి అమలు చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైతు బంధు లేదా రైతు భరోసా ఇలాంటి పథకాలతో పోలిస్తే పీఎం కిసాన్ మొత్తం తక్కువగా ఉందన్న విమర్శలను చెరిపివేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక అంతేకాదు, ఈసారి బడ్జెట్లో కేవలం నగదు పెంపు మాత్రమే కాకుండా లబ్ధిదారుల పరిధి కూడా పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే అందుతున్నటువంటి ఈ సాయాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది కుటుంబాలకు ఇది నిజమైన కానుక అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు పీఎం కిసాన్ నిధులతో పాటు ఎరువుల సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే రుణ పరిమితిని కూడా పెంచే అవకాశం ఉందన్న వార్త రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. పెట్టుబడి భారంతో సతమతమవుతున్న అన్నదాతకు పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరల నుంచి ఉపశమనం లభించాలంటే ఈ బడ్జెట్ కేటాయింపులే కీలకం. మరి ఫిబ్రవరి 1వ తారీఖున ఆర్థిక మంత్రి ప్రసంగంలో రైతుల ఖాతాల్లోకి అదనపు నగదు చేరుతుందా లేదా అన్నది తేలిపోతుంది. ఒకవేళ అదనపు అమౌంట్ వేస్తే కనుక అది డెఫినెట్గా రైతులకి లబ్ధి చేకూరుతుంది. రైతులు దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, దాని మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదిస్తుంది, కేంద్రం ఇంకొద్దిగా పెంచిస్తే బాగుంటుందన్న ఆలోచన ఎప్పటి నుంచో రైతుల్లో ఉంది. సో ఇది ఈసారి సాకారం అయితే రైతులకు నిజంగానే పండుగ.